స్తోత్రం. మరోసారి దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. మరి వచ్చే అందరికీ వందనాలు. మరి కూటాలు మరి టైం లేక ఖాళీ లేక రెండు జరపాల్సి వస్తూ ఉంది. కాబట్టి 2 కూటాలు ఉన్నాయి. మరి 2 కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేశాం. మీరు కూడా ఏకీభవించండి. లాస్ట్లో చేసేటప్పుడు కూడా 2 కుటుంబాల సమస్యలను దేవుడు తీర్చాలని మనం ప్రార్థన చేయబోతా ఉన్నాం. దేవుడు తప్పనిసరిగా కార్యాన్ని జరిగిస్తాడు. అయితే ఈరోజు మరి కుటుంబాల గురించి నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పరిస్థితులను బట్టి చింతించవద్దు అన్న విషయాన్ని దేవుడు బయలుపరిచాడు. ఆ విషయాన్నే నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యము దేవుని బిడ్డలకు ఏం చెబుతా ఉందంటే, దేనికి చింతపడవద్దు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. విశ్వాసులు దేనికి చింతపడకూడదు. ఎందుకని చింతపడటం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదని. చింతపడిపోతే ఏది తీరిపోదు, అనారోగ్యం తప్ప. ఇంకా చింతిస్తే అది దేవుని పట్ల విశ్వాసం అవుతుంది కానీ విశ్వాసం కాదు. మరి ఏం చేయాలి అన్న విషయాన్ని ధ్యానం చేద్దాం. కుటుంబాలన్నిటిలో అవసరాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ తీర్చబడాలి. దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది ఏంటంటే, మీ చింతలన్నీ దేవుని మీద వేయండి, అప్పుడు ఆ చింతలన్నిటిని దేవుడు తొలగిస్తాడు. మరి కుటుంబ అవసరాలన్నీ 2 కూటాలు పెట్టుకున్నారు. 2 నరసింహరావు గారు వాళ్ళేను, రామరెడ్డి నరసింహరావు గారు ఒకళ్ళు, మాదల నరసింహరావు గారు ఒకళ్ళు, మాదల. కాబట్టి ఈ 2 కుటుంబాలని దేవుడు దీవించునుగాక. మీ చింతలు ఏ అయితే ఉన్నావో వాటన్నిటినీ దేవుడు దూరపరచునుగాక. చింతించగా ఏమి చేయమని వాక్యము సెలవిస్తుందో ఈరోజు ధ్యానం చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయముల్లోనూ ప్రార్థన విజ్ఞాపనల చేయలు మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. ఎందుకని? ఆయనే చింతలు తీర్చగలడు, సహాయం చేయగలడు, పరిస్థితులు మార్చగలడు, సరిచేయగలడు. అందుకని చింతపడటం వల్ల ఏ ఉపయోగం లేదు. కానీ ప్రార్థన చేస్తే ఉపయోగం ఉంటుంది అంటారా? అదే చెయ్యండి. అందుకని కుటుంబం కూడా మరి ప్రతి నెలలో కూడా కూటం పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు మరి 2 కలిపి పెడతా ఉన్నాను. దేవుడు తప్పనిసరిగా మీరు ప్రార్థన విని వారి చింతలన్నీ తొలగించునుగాక. ఆత్మీయ తండ్రిగా సంఘ బిడ్డలు ఎలా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు కోరుకున్నాడంటారు. అదేంగా సరే, కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 32వ వచనం. మీరు చింతలేని వారై ఉండవల్లని కోరుచున్నారు. దేవుడు అదే చెప్తా ఉన్నాడు, ఆత్మీయ తండ్రి అదే కోరుకుంటున్నాడు. కాబట్టి చింత ఉండకూడదు. అసలు చింత ఎవరు పడతారు? ఎవరు చింతిస్తారు? అల్ప విశ్వాసులు, అవిశ్వాసులు చింతిస్తారు అంటారు. అంతేనా? అంటే విశ్వాసులు చింతించరు. పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాయి.
సరే, వాక్యం ఏం చెప్తుందంటే యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చాలా ప్రాముఖ్యమైంది కదా. 6వ అధ్యాయం మత్తయి సువార్త 31వ వచనం. ఏమి తిందుము, ఏమి తాగుదము, ఏమి ధరించుకుందుమని చింతింపకుడి. అంటే ఇవన్నీ కావలసినవి, కావలసిన వాటి గురించి చింతించొద్దు. ఎవరు? విశ్వాసులు. చింతించేది ఎవరు? అన్యజనులు. మీరు అన్యజనుల విశ్వాసులా? పరిస్థితులను బట్టి అన్యజనులుగా మారతారా? నేను చెప్పింది అదే కదరా. దేవుని యొక్క వాక్యం చెబుతుందంటే చింత ఎవరికంటే అన్యజనులకి. ఎందుకని వాళ్ళకి చింత? వాళ్ళకి దేవుని శక్తి తెలియదు. అందుకని యేసు ప్రభువారు ఈ భాగములో ఒక 7 ప్రాముఖ్యమైన విషయాలు నేర్పారు శిష్యులకి. కొండ మీద ప్రసంగంలో వచ్చిన వారికి ఇప్పుడు చెప్తున్న వాక్య భాగములో కొన్ని చెప్పారు. అదేమిటంటే, ఒకటి, చింతించవద్దు అన్నది ప్రాముఖ్యమైంది. రెండవది ఏమిటంటే, చింతించటం వల్ల ప్రయోజనము లేదు. ఎత్తు తక్కువ ఉన్నానని వాడు చింతిస్తున్నాడు. పెరుగుతాడా చింతిస్తే? చిన్న చిన్నవైనవే మీ వల్ల కానప్పుడు పెద్దవాటి గురించి ఎందుకు చింతపడతారు? చింతపడటం వల్ల ప్రయోజనము లేదు అని చెప్పారు. మూడవది, విలువలను గమనించండి. ఏది విలువైంది? ఆహారం విలువైందా? ప్రాణం విలువైందా? వస్త్రాలు విలువైనవా? దేహం విలువైందా? ప్రాణాన్ని దేహాన్ని దేవుడు కలిపి ఉంచి ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తే పోషించలేడా? కాబట్టి ఏది ప్రాముఖ్యమైంది? ఆ మాట అక్కడ ఉంది కదా. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కాదా? విలువైనవి కాదా? అవి ఇచ్చిన దేవుడు ఇవి కూడా అప్పుడప్పుడు అనిపించదు. సరే, కాబట్టి చింత విశ్వాసులను అవిశ్వాసులలోకి నడిపిస్తుందని. విశ్వాసులను పోషించి సంరక్షించి అవసరాలు తీర్చే పరమ తండ్రి ఉన్నాడని దేవుడు తెలియచేశాడు. ఇక వాక్య భాగములో యేసు ప్రభువారు తెలియచేసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏమా, అల్పమైన వాటి పట్ల ఎంతో శ్రద్ధ చూపించే మీ పరలోకము తండ్రి వాటికన్నా శ్రేష్టమైన మీ పట్ల శ్రద్ధ చూపడా? ఇంకా ఎంతో ఎక్కువ శ్రద్ధ చూపుతాడు. ఆ సత్యాన్ని నేర్చుకోండి అని యేసు ప్రభువారు చెప్పారు. వాక్య భాగంలో ఉన్న అంశాలు అర్థం చేసుకుంటానికి మీకు నేను చెబుతున్నాను అన్నమాట. ఏమ్మా, ఆయన అన్ని అనుగ్రహించగల సామర్థ్యము కలిగిన వాడని యేసు ప్రభువారు చెప్పాడు. కాబట్టి మీ అవసరాలన్నీ ఆయనకు తెలుసు. ఆయన అన్నీ చేయగలడు. అయితే మొదట మీరు దేవుని రాజ్యం పట్ల ఆసక్తి కలిగి నడవండి, దైవికంగా నడవండి, దేవుని మార్గంలో నడవండి. మీకు కావలసినవి అన్నీ ఇచ్చేస్తాడు దేవుడు. ఆయన ఇవ్వగల సమర్థుడు, చేయగల సమర్థుడు అన్న విషయాలు యేసు ప్రభువారు ఇక్కడ వాక్య భాగంలో వాళ్ళకి నేర్పారు. అర్థమైంది కదా, మీకు అందరికీ తెలుసు కదా. కాబట్టి ఇంకా మరి దాన్ని రిపీట్ చేయండి. కానీ అది ఒక విషయం. యేసు ప్రభువారు శిష్యులకు కూడా ఒక విషయాన్ని చూపించారు, నేర్పించారు. యేసు ప్రభువారు శిష్యులు బయలుదేరి చిన్న దోణిలో అద్దరికి వెళ్తా ఉన్నారు. తుఫాను లేసి అలలు
దోణి మీద పడతా ఉన్నాయి. యేసు ప్రభువారు అమరం మీద పండుకొని రిలాక్స్ అవుతున్నారు. అలలు వచ్చి కొడతా ఉంటే శిష్యులు భయపడిపోయారు. వాళ్ళు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి హడావుడిగా ఆయన్ని లేపి అడుగుతున్నారు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు. అవిశ్వాసం ఏళ్ళలో పెట్టుకొని ఆయన చింత లేదని అడుగుతున్నారేంటి వాళ్ళు శిష్యులు? మీరు అలా ఉండరు కదా, ఉంటారా? అసలు సమస్య ఇళ్ళలో పెట్టుకొని ఆయనకి చింత లేదంటారేంది? అరే ఆయన ఉన్నాడు కదా, మనకేంది, అందుకు అడుగుని ఉన్నాడు. ఆయన మునిగిన తర్వాతగా మనం మునిగేది. ఇంక అవగాహన లేదు. అప్పుడు ఆయన లేచి దేన్ని చూసి అయితే భయపడిపోతున్నాం అనుకున్నారో, దేన్ని బట్టి మేము నశించిపోతున్నాం అనుకున్నారో దాన్ని గద్దించేశాడు, నిమ్మలపరిచేశాడు. ఆశ్చర్య రీతిగా ఏం చేశాడంటే అదుపు చేశాడు, కంట్రోల్ పరిచాడు. ఆయన ఏదైనా చేయగలడని చూపించాడు శిష్యులకి. ఏందిరా ఈయనకి సముద్రంలో పడుతుంది, ఏందిరా గాలిలో పడుతుంది, ఏందిరా ఈయన ఎట్టివాడురా అని అనుకున్నారు కదా. మీరు అట్ట అనుకోరు కదా. ఆయన శక్తి గలవాడు, మన బాకీలు తీరుస్తాడు, ఆ కుటుంబంలో సమస్యలు అదుపు చేస్తాడు, గొడవలు లేచినా కంట్రోల్ పరుస్తాడు, సముద్రాన్ని గాలిని సైతం నిమ్మలపరిచిన దేవుడు, తుఫానులను అణిసివేసిన దేవుడు, కుటుంబాల్లో కలిగాటిని అదుపు చేయలేడా? నమ్మకం ఉంది కదా. మీరు మంచోళ్ళరా ఉంటమే. విశ్వాసులు చేయాల్సిన పని అదే వాక్యం నేర్పుతా ఉంది. అంతేగాని అప్పులు తీరేవి కాదు, వీళ్ళు బాగుపడేది లేదు, వాళ్ళు సఖ్యత పడేది లేదు, వీడు టెన్షన్ పెట్టేదే, ఈ ఇబ్బందులు తొలిగేవి కాదని మీరే మీ నోడుతో అనుకుంటా ఉంటే అది విశ్వాసం కింద ఎట్లెక్క? అది ఆమెనంటే అయిపోయినట్టే. ఇక మీ బతుకు బస్ స్టాండింగ్. అట్ట అనుకుంటారా? మీరు అనుకోరు. అనుకోరు మా అమ్మాయిలు. మీరు మంచివాళ్ళు అనుకుంటారట. అనుకుంటే ఇక నువ్వు అవిశ్వాసం కింద లెక్కే. బస్ స్టాండ్. కాబట్టి ఎలాంటి స్థితినైనా యేసయ్య చక్కపరచగలడు. మీ పరిస్థితులు దేవుడు చక్కపరుచును. చెప్పండిరా. దేవునికి స్తోత్రం. నిజంగా చక్కపరుస్తాడు, సమస్యల నుంచి విడుదల దయచేస్తాడు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఒక సిస్టర్స్ ఉన్నారు, మార్త అనే సిస్టర్ గారు విస్తారమైన పనులు పెట్టుకొని తన సహోదరి తనకు సహాయం చేయలేదని, తను విడిచిపెట్టిపోయిందని యేసు ప్రభువారితో అంటది, ఏమయ్యా నీకు చింత లేదా? పనులు పెట్టుకుంది ఏమా? ఎవరు? మార్త. విస్తారమైన పనులు పెట్టుకోవటం, విస్తారంగా అప్పులు చేసుకోవటం, విస్తారమైనటువంటి ఇబ్బందులు తెచ్చిపెట్టుకోవటం, కావాలని కొరివితో తలగోక్కున్నట్టుగా చేసుకోవటం, మళ్ళీ పైగా దేవుడికి చింత లేదంటాం. ఎంతవరకు న్యాయం ఈ మార్తమ్మకి? మీరు అట్లా అందరు కదా సరే. 10వ అధ్యాయం లూకాసు వార్త 40వ వచనం. మార్త ఎవరు పెట్టుకోమన్నారమ్మా? యేసయ్య పెట్టుకోమన్నారు. నేను ఇస్తారని పనులు ఎవరు పెట్టుకోమన్నారు? యేసు ప్రభువు అని చేయమన్నాడా? ఏమ్మా అరుచుకుంటారా మీరు అన్నాడా? గొడవలు పడనరా అన్నాడా?
ఏసాయి గారు చెప్పని అని చేస్తున్నారు, చెప్పిన చేయట్లా. అది సమాధాన పడండిరా, ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోండిరా, అందరికి ఐక్యతగా ఉండండిరా. చేయమన్నా చేయట్లా, వద్దనే మాత్రం బ్రహ్మాండంగా రోజు చేస్తున్నారు. మా అర్థం అదే కోవ, పాలకోవ కాదు, అంటే ఆ టైప్ అని. అది ఇప్పుడు పొద్దాక బండ్లు పెట్టి కోవ అమ్ముతున్నారు కదా, 10 రూపాయలకి ఇస్తున్నారుగా, ఆ కోవ కాదు. చదువమ్మ. నేను ఒక్కదాన్నే చచ్చి ఆడుతున్నా. ఎవరు విడిచిపెట్టినావా? ఏం సహోదరే కదా. ఆమెను అడగవచ్చు కదా, అదే ప్రశ్న. ఇద్దరం కలిసి పని చేసుకొని, ఈ పనులు చేసుకొని, ఇద్దరం కలిసి కూర్చొని దేవుని మాటలు విందాం అని అనొచ్చుగా. ఇదేందో నాకు అర్థం కాల. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఉత్తమైంది ఏంటి, ఎవరు పెట్టుకోమన్నారా మరి ఇన్ని పనులు? నువ్వు అన్ని పెట్టుకొని విచారంగా ఉన్నావు, కానీ అవసరమైందని గుర్తించట్లా. నువ్వు ఏది అవసరమైంది, ఏది ఉత్తమైంది తెలియక నువ్వు తొందరపడుతున్నావు, నువ్వు కంగారు పడుతున్నావు. మరి ఆ విధంగా లేదు. ఆమె ఉత్తమైంది ఎంచుకుంది, అది ఆమె దగ్గర నుంచి ఎవరు దూరం చేయలేరు, తీసివేయలేరు అని యేసు ప్రభువారు ఆమెకు నేర్పించాడు. ఇక పద్దాక నేర్పించటమే, ఎల్లకాలం నేర్చుకోవటమే, ఎన్ని సంవత్సరాలైనా కూడా నేర్చుకునే పనే. సరే, గ్రహించండి ఏమ్మా, ఉత్తమమైన దాన్ని మనం గమనించాలి. ఇంకేసు ప్రభువారు ఒక సందర్భం ఏం చెప్పారంటే, రేపటిని గురించి చింతించండి. ఎందుకని? రేపు సంగతి కాదు, గంటకేం జరిగిద్దో తెలుసు. మన కాలగతులు మన చేతుల్లో లేవు, కాసేపుడికి ఏం జరిగిద్దో తెలియదు. దానికి ఏందో రేపెట్ట అని ఒకళ్ళు, ఉన్నవాళ్ళేమో ఆయన నాకేం పర్లేదు అనుకునేవాళ్ళు ఒకళ్ళు, ఏది సంభవించిందో తెలియదు. లేని వాళ్ళు ఒక విధంగా ఆలోచన, వాళ్ళకి చింతలు వాళ్ళకు ఉన్నాయి, ఉన్న వాళ్ళ చింతలు వాళ్ళకు ఉన్నాయి. ఏం పర్లేదు నీకు, సంపాదించి పెట్టా. లేని వాళ్ళు సంపాదన లేదని బాధపడుతుంటే, వీళ్ళు సంపాదన ఎక్కువైపోయి నీకేం పర్లేదు ప్రాణమా, సుఖపడు, తిను, నీకేం పర్లేదు అన్నాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరిది కరెక్ట్ అంటారు? ఇద్దరిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకవేళ రాత్రికి రాత్రే ప్రాణాన్ని అడిగితే ఏమవుద్ది? సంపాదన తేడిది ఎవరు తింటారు? ఎవరు అనుభవిస్తారు? ఎంత వెరితనం ఏమైనా ఉందా అన్నారు యేసు ప్రభు వారు కదా. ఎర్రి ఆలోచనలు, ఎర్రి కథలు మన దగ్గర లేవులే. ఉన్నాయా? లేవు. వద్దమ్మా, హాయిగా తిని కూర్చుందాం, జరిగేది జరుగుతుంది. ఒక మాట ఏమన్నాడంటే ప్రసంగి గారు 3లో, దేని కాలములో అది జరుగునట్లుగా చక్కగా ఆయన ఆల్రెడీ నియమించేశాడు. ఇక జరిగిపోతా ఉంటుంది. అది ఏం చేయలేవు నువ్వు. చక్కగా ప్రార్థన చేసుకో, జరిగేది జరుగుతూ ఉంటుంది. జరగలేదు ఇప్పుడు దాకా నెమ్మదిగా బతికాం మనం ఏమన్నా? అంతే అంతే. ఇక మీద జరిగింది. ఎప్పుడు జరిగించినా ఆయన జరిగించడమే, మనం ప్రార్థన చేసుకోవడమే. దీనికోసం ఎందుకు చింతలు, దిగులు పట్టాలు, టెన్షన్ పట్టాలు?
ఉదయం నాకు బట్టలు కుట్టే టైలర్ గారి దగ్గరికి వెళ్తే, అయ్యగారు వందనాలు అన్నాడు. చాలా డల్గా ఉన్నాడు. ఏంటయ్యా ఇట్లా అయిపోయావంటే, ఏం చేస్తావు అయ్యగారు, షుగర్ వచ్చింది అన్నాడు. అరే కష్టజీవి పద్దాకు తొక్కుతూనే ఉంటే మిషన్ చెమట పడుతూనే ఉంటుంది, కాళ్ళు అన్ని నరాలని పని చేస్తాయి, నీకు రావటం ఏంటంటే టెన్షన్ అయ్యగారు. నీకేం టెన్షన్ అంటే కుట్టేవాళ్ళు రావటంలా, నేను ఒప్పుకున్న టయానికి ఇవ్వాలిగా, నేను ఇవ్వలేకపోతున్నా, వాళ్ళు వచ్చి అరిసి వెళ్తున్నారు, నాకు టెన్షన్ వల్ల చాలా షుగర్లు టెన్షన్ వల్లే వస్తున్నాయి కదా. అది మనిషి ఎక్కువ కోపపడితే గుండె దెబ్బతింటదంట. మనిషి ఏడిస్తే, ప్రతిదానికి చింతించి బాధపడి ఏడిస్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి అంట. శాస్త్రవేత్తలు చెప్పారు, నేను స్టేటస్లు పెట్టాను చూడండి, ఇంటికి అడికి వెళ్ళినాక ఏమి చేస్తే ఏ అవయవం దెబ్బతిండదో పెట్టాడు. శాస్త్రవేత్తలు చెప్పారు, మన ఫీలింగ్సే మన దేహాన్ని చెరుపుతున్నాయి, మన దేహ అవయవాల్ని పాడు చేస్తున్నాయి ఏమ్మా. కాబట్టి చింతపడమాకండిరా, పాజిటివ్గా ఉండండిరా. దేవుడు ఉన్నాడు మనకి. నువ్వు చింతపడినంత మాత్రాన్ని దేవుని పోయేదేం కాదు, అనారోగ్యం తప్ప ఇంకోటి ఏమి లేదు. ఏమీ లేదు, తినటానికి కూడా లేదు, అయిపోయింది. ఆ తొట్టిలో కొద్దిగా పిండి ఉంది, గుడ్లో కొద్దిగా నూనె ఉంది, ఇక పుల్లేరుకొచ్చుకొని అది చేసుకొని తిని ఇక సావటమే. సావు ముందు, మనం చచ్చిపోయే ముందు ఈ పని చేద్దాం అనుకుంటుంది పాపం, సారిపోతామా. ఆమెకు తెలియని సత్యం ఏమిటంటే, కరువు కాలం అంతా లోటు లేకుండా చేశాడు దేవుడు ఏర్పాటు. ఈ సంగతి తెలియట్లా ఆమెకి కదా. మీకు తెలుసా దేవుడు చేసిన ఏర్పాట్లు? తెలిస్తే ఎందుకు చింతపడతారు? తెలియకే చింతపడమాకండి కదా. ఏలియా గారితో అంటది రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము ఏమ్మా, తీసారా? 12వ వచనం చదువురా. అయ్యా మా ఇంట్లో తొట్టిలో పట్టెడి పిండే ఉంది, బుడ్డలో కొంచెమే నూనె ఉంది, అప్పాలేవు, అయిపోయింది మా పని, ఇక రేపు ఎల్లుండి లేదు మాకు తినటానికి లేదు. ఈ సావకు ముందే ఆ రెండు గాల్చుకొని, అందుకని పొలల కోసం వచ్చా నా పిల్లోడు పెట్టుకున్నా. ఆమె తెలియదు దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు నీ జీవితంలో నీకు చేసిన ఏర్పాటు నీకు తెలియటల్లా. దేశమంతా కరువు ఉన్నా సరే నీకు కరువు లేకుండా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్య నుంచి ఒడ్డుపడే యొక్క ఏర్పాటు దేవుడు చేస్తాడు. ఆయన సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు. ఆ విషయాన్ని మీరు నమ్మండి అమ్మ. ఒక్కోసారి దేవుడు భలే చేస్తూ ఉంటాడు అనిపిస్తుంది నాకు. యోహాను సువార్తలో ఒక మాట చెప్తాను, టైం వచ్చింది. 6వ అధ్యాయం 5వ వచనం. యేసు ప్రభువారు చెబుతా ఉన్నారు. ఇక తేరు చూశాడు, ఎంతమంది ఉంటారు సుమారు అని. జనం పురుషులే 5,000 పైన ఉన్నారు, 5,000 మంది ఉన్నారు. ఆడవాళ్ళు ఇంకెక్కువ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలా జనాభా. చూశాడు. ఫిలిప్పుని పిలిచాడు. ఫిలిప్పు ఇట్రా, మరి వీళ్ళు భుజించాలి కదా, చాలా రోజులు అయింది కదా, మరి ఎక్కడి నుంచి తెస్తారు రొట్టెలు మీరు అని అడిగాడు. అమ్మ ఎవరిని అడిగాడు? ఫిలిప్ ఏం చెప్పాడు? ఇక్కడ అండర్లైన్ చేయండి మీరు ఒక మాట, ఏమి చేయనై ఉండెను కదా. ఇప్పుడు ఆ రొట్టెల్ని అద్భుత రీతిగా వాళ్ళకి తృప్తిపరిచి
ఇంకా 12 గంపలు మిగిలించబోతున్నాడు ఆయన. ఆ సంగతి ఆయనకి తెలుసు. కానీ ఫిలిప్పుని అడుగుతున్నాడు. ఎందుకు అడిగాడు అన్నది ప్రశ్న. ఆయనకు తెలుసు కదా, ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసు కదా, మరి ఈయన ఎందుకు అడగటం? అంటే పరీక్షిస్తాడనమాట. ఈ పరిస్థితులు ఎలా ఉన్నావు, నీ విశ్వాసం ఎలా ఉంది, దేవుని మీద ఉందా లేదా, అవిశ్వాస పడుతున్నావా, అన్నిలాగా మారుతున్నావా, ఇలాంటివన్నీ దేవుడు చూస్తాడనమాట. ఏమి చెయ్యనై ఉన్నాడో ఆయన ఎరిగి అని మాట భలే రాశాడు కదండి, భలే రాశాడు. పరీక్షిస్తాడు. మార్కు సువార్త చూద్దామండి. ఇదే సన్నివేశం ఆయన కొంచెం కొంచెం వివరణ రాశాడు. దేంటో 6వ అధ్యాయం 38వ వచనం. ఎన్ని రొట్టెలు ఉన్నాయి మీ దగ్గర అని అడిగాడు. చూడండి ఎవరి దగ్గర ఉన్నాయేమో, ఎన్ని ఉన్నాయంట వాడు చెప్పారు. ఇక్కడ పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అన్నాడు. ఎన్ని చేపలు? 2 చేపలు 5 రొట్టెలు, ఎవల రొట్టెలు ఉన్నాయి అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడు? కూర్చోబెట్టి భోజనాన్ని కూర్చోబెట్టండి వాళ్ళని. వంట లేదు ఇక్కడ, ఆర్డర్ లేదు, క్యాటరింగ్ కూడా లేదు, ఫోన్ చేయలేదు ఆడికి. ఉంది, పచ్చిక ఉంది. పచ్చిక మీద కూర్చోబెట్టమన్నాడు వాళ్ళని. వాళ్ళు ఏం చేశారు? పొడుగున్న అక్కడ 100 మంది కూర్చున్నారు. అడ్డమేమో 50 మంది చొప్పున కూర్చున్నారు. ఇటు పక్క 50 మంది, ఇటు బార్లు 100 మంది అట్టా కూర్చున్నారు. లైన్ కూర్చున్నారు. మాకు 5,000 మంది కూర్చున్నారు. రానియండి అన్నట్టుగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆకలి అవుతుంది, అవురు అంటున్నారు. ఇలా పొయ్యి పెట్టిన దాఖలాలు కనబడుతున్నారు. ఇప్పుడు ఆయన ప్రార్థన చేసి కృతజ్ఞత చెల్లించి ప్రార్థన చేసి ఎన్ని గంపలు అయినాక కూర్చోబెడతామంటే ఇది జనరల్, ఇది మామూలు విశ్వాసం. కానీ అమూల్యమైన విశ్వాసం ఎలా ఉంటుందంటే జరక్క ముందే. విశ్వాసం అంటే జరిగినాక కాదు, పరీక్షించటానికి అడుగుతాడు. అబ్రామా, నువ్వు ప్రేమించే కుమారుని ఇస్తావా? ఆయన బలి కోరేవాడా? కాదు కదా. పరీక్షించటానికి అడుగుతాడు. కాబట్టి పరీక్షలు వస్తూ ఉంటాయి. పరీక్షలు లేకపోతే ప్రమోషన్ లేదు కదా. పరీక్షలు పెడతారు లేదా 10వ తరగతికి? పరీక్షలు పెట్టుకొని ఎంతగా ఇక నుంచి ఇంటర్మీడియట్కి కూడా ఎగ్జామ్ లేదంట, ఎత్తేస్తున్నారు. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్స్ నిలిపేస్తున్నారు. మామూలు ప్రమోషనే. 10th అయినాక ఇంటర్మీడియట్ ప్రమోషన్, డిగ్రీకి వెళ్ళిపోవటమే. అమ్మా వెళ్ళిపోవటమే. అందుట్లో ఆ టైంలో చాలా చదువు మీద ధ్యాస లేకపోతే వాళ్ళ అదుపులో పెట్టడం ఎవడి వల్ల కాదు. అంతే, సరదాగా వెళ్తారు, సరదాగా వస్తారు. అంకుల్ సరేలే. ఇప్పుడు లైన్గా కూర్చోబెట్టినప్పుడు యేసయ్య ప్రార్థన చేశాడు, కృతజ్ఞత చెల్లించాడు. ఇందాక మనం చదివాం కదా, దేని విషయంలో చింతించొద్దు కానీ మీ విన్నపములను కృతజ్ఞత పూర్వకంగా దేవునికి తెలియచేయండి. అదే విషయాన్ని యేసుప్రభు ఇక్కడ అమలు చేశాడు, చేసి చూపించాడు. కృతజ్ఞత చెల్లించాడు, విజ్ఞాపన చేశాడు, తండ్రికి తెలియజేశాడు. ఇక తీసుకెళ్ళండిరా, ఇక వడ్డీండ్రా అన్నాడు, ఇక గంపలేయండిరా అన్నాడు. గంపలు వేస్తూ ఉంటే పెరుగుతూ ఉన్నాయి, వడ్డిస్తూ ఉంటే తిన్నంత మళ్ళీ తీసుకురా వన్స్ మోర్ అన్నమాట. తిన్నా కూడా 5,000 మంది పురుషులు తిన్నా కూడా, స్త్రీలందరూ పిల్లలందరూ తినగా కూడా 12 గంపలు మిగిలినాయి. అద్భుతం. అద్భుత రీతిగా దేవుడు సమస్యను తీరుస్తాడు.
అద్భుత రీతిగా పోషిస్తాడు, అద్భుత రీతిగా మిగులుస్తాడు. అసలు చాలిద్దా అనుకున్న వాళ్ళు మిగిలిపోయినాయి. దేవుని చేతిలో పెట్టగలిగితే అవి వృద్ధి చెందుతాయి. ఏమాత్రం మాకే చాలవని అనుకుంటే అవి 2 చేపలుగానే ఉంటాయి, 5 రొట్టెలుగానే ఉంటాయి, పెరగవు. అవి దేవుని చేతిలో పెడితే, దేవునికి ఇవ్వగలిగితే అద్భుతాన్ని చూస్తారు. మీరు పోషించబడతారు. మీరు తీర్చబడటం కాదు, మిగులు కనపడతారు. ఏమ్మా, ఆ విషయాన్ని యేసు ప్రభువారు చేసి చూపించారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, టైం అయింది. చింతపడమాకండి, ప్రార్థనలు చేయండి. ప్రార్థన ద్వారా అన్ని సమస్యల నుంచి ఒడ్డెక్కిన సంఘటనలు బైబిల్ గ్రంథంలో అనేక ఉన్నాయి. ప్రార్థన చేసి దేవుని సహాయం పొంది సమస్యల నుంచి జయం పొందిన వారు అనేకులు ఉన్నారు. కాబట్టి ప్రార్థనకు అసాధ్యము లేదు. ప్రార్థన సింపుల్గా చూడొద్దు, తేలిగ్గా చూడొద్దు. చిన్న ప్రార్థనే గొప్ప అద్భుతాన్ని చేస్తుంది. మీ జీవితాలను మారుస్తుంది, పరిస్థితులను మారుస్తుంది. ఏమ్మా, ఆ సత్యాన్ని గమనించండి. నరసింహ గారి కుటుంబ పరిస్థితులను, అదేవిధంగా శ్రీలక్ష్మి గారి కుటుంబ పరిస్థితులను దేవుడు మార్చును గాక. ఆ సమస్యలన్నిటి దేవుడు తీర్చును గాక. ఆమె